సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. క్వశ్చన్ అవర్. మొదటి ప్రశ్న. 395 గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి. బి ప్రశ్న. రాష్ట్రంలోని మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 12,941. రోడ్డు ద్వారా అనుసంధానం చేయబడినటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 12,607. అనుసంధానం చేయనటువంటి గ్రామ పంచాయతీల మొత్తం సంఖ్య 334. సి ప్రశ్నకు అవునండి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, నివాస కాలనీలు, జనవాసాలలో బీటీ రోడ్లు వేయాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వీలైనంత త్వరగా పనులను చేపట్టడం జరుగుతుందని సభ్యులకు తెలియజేస్తాం. గౌరవ సభ్యులు చిక్కుడు వంశకృష్ణ గారు. అధ్యక్ష, మరి సమయం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మరి గ్రామ పంచాయతీలన్నిటికీ ఎక్కడైతే తండాలు కానీ గుడాలు కానీ బీటీ రోడ్డు వేస్తామని చెప్పడం వల్ల వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది నీళ్ళు నిధులు నియామకాలతో పాటుగా బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాము, మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మాజీ సీఎం గారు కానీ అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వారి పరిపాలనలో అన్ని గ్రామాలకు రోడ్లు లేక అస్తవ్యస్తమై బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల చాలా గ్రామాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యి చాలా ఇప్పటికీ మాకున్న లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 422 గ్రామాలకు రోడ్లు లేవు అధ్యక్ష. అసలు ఎటువంటి రోడ్డు లేదు అధ్యక్ష. అదేవిధంగా 3,177 ఆవాసాలకు బీటీ రోడ్లు లేవు అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైతే గుడాలు తండాలు గ్రామ పంచాయతీలు చేసిన వారు గతంలో గొప్పలు చెప్పుకున్నటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ మాజీ మంత్రులు కానీ నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. తండాలను గ్రామ పంచాయతీలు చేశారు అధ్యక్ష. అక్కడ ఎలాంటి రోడ్లు లేవు అధ్యక్ష. సాగునీరు చక్కగా ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఏవైతే ఉండాల్సినవి అవన్నీ కూడా లేవు అధ్యక్ష. అదేవిధంగా మా సీతక్క గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2-3 దఫాలుగా సిఆర్ఆర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఎంఆర్ఆర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అన్నిటికి మించి మరొకటి అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అన్ని గ్రామాలకు తండాలకు గుడాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలి అధ్యక్ష. ఇది ఈ రకంగా ఉంటే రెండవది ఏమిటి అధ్యక్ష అంటే నల్లమల్లలో ఈ నల్లమల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక ఊటీ లాంటిది అధ్యక్ష. ఇది ఈ నల్లమల్ల మనకు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వచ్చేటువంటి ఈ నల్లమల్లలో ఇప్పటి వరకు చాలా చెంచు పెంటాలు ఉన్నాయి అధ్యక్ష. నా అచ్చంపేట నియోజకవర్గంలో 39 చెంచు పెంటాలు నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాయి అధ్యక్ష. అది ముఖ్యంగా మల్లెల తీర్థం, అప్పాపూర్ పెంట, బైరాపూర్ చెరువు, సలేశ్వరం, వ్యూ పాయింట్, ప్రతాపరుద్రుని కోట, అక్కమ్మదేవి గుహలు, పెద్దరేవు, గీసిగండి, గున్నపెంట, అంతర్గంగా ఇటువంటివి 22 ఉన్నాయి అధ్యక్ష. వీటికి ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదు అధ్యక్ష. మొన్ననే మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు నేను అక్కడ ఉన్న చెంచులకు దుప్పట్ల పంపించేద్దామని వెళ్తే మేము 7 కిలోమీటర్లు గంటన్నర పట్టింది అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అధ్యక్ష అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు మా అక్క సీతక్క కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే బీటీ రోడ్డు వీలైన చోటల్లో బీటీ రోడ్డు ఏంటి అధ్యక్ష. ఒకవేళ బీటీ రోడ్డు వీలు పడకపోతే అంటే ఫారెస్ట్ పర్మిషన్ గిట్ట ఇవ్వకపోతే కనీసం మెటల్ రోడ్ అని వేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ మద్దిమడుగు అండ్ మాచల్ అధ్యక్ష. అక్కడ కృష్ణా రివర్ పోతుంది అధ్యక్ష. దానిపైన బ్రిడ్జ్ వేసినట్లయితే ఎక్కడ మన గుంటూరు కానీ లేకపోతే ప్రకాశం కానీ కృష్ణా డిస్టిక్ నుంచి ఎక్కడ మన బెంగళూరు పోయేటువంటి రోడ్డు బైపాస్ వల్ల దాదాపు 75 నుంచి 100 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది అధ్యక్ష.
దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాట్లాడినందుకు ఈ నల్లమల్ల ప్రాంత ప్రజల తరపున అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరపున వారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా నల్లమల్లలో ఉన్నటువంటి శ్రీశైలం అధ్యక్ష 9 గంటలకు అక్కడ అన్ని వచ్చే ప్రయాణికులకు చెక్ పోస్ట్ దగ్గర ఆపుతారు అధ్యక్ష. మళ్ళీ మార్నింగ్ 6 o'clock వెళ్తారు అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ను ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి అక్కడ సంబంధిత మంత్రులతో కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. అది దాదాపుగా ఫైనలైజ్ చేతిలో ఉంది. వారికి తొందర వాటిని కూడా మరి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం భక్తులకు ఇబ్బందులు కలగకుండా 24 గంటలు 4 track ఎలివేటెడ్ కారిడార్ను చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ అధ్యక్ష, అది అత్యంత ప్రసిద్ధిగాంచింది, ప్రాచీనమైనటువంటి టెంపుల్ అధ్యక్ష. నిన్ననే బ్రహ్మోత్సవాలు అయిపోయిన అధ్యక్ష. దాదాపుగా 5 లక్షల మంది భక్తులు వచ్చారు అధ్యక్ష. సింగిల్ రోడ్ ఉంది అధ్యక్ష. పదరం మండల హెడ్ క్వార్టర్ నుంచి మధ్యమడుగు వరకు సింగిల్ రోడ్ ఉండటం వల్ల చాలా మంది యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి దాన్ని మన వైడనింగ్ ఆర్ డబుల్ రోడ్ చేయాలని నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో వరదల వల్ల డ్యామేజ్ అయినటువంటి పంచాయతీరాజ్ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ వెంటనే చేపట్టాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి సిఆర్ఆర్ గ్రాంట్తో పాటు ఎంఆర్ఆర్ గ్రాంట్ను కూడా వెంటనే రిలీజ్ చేసి మరి అంటే బాగా డ్యామేజ్ అయినటువంటి రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ మరి వెంటనే ఈ విషయాలన్నీ కూడా గౌరవ మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తూ సెలవు తీసుకున్న అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బాలునాయక్ గారు. గౌరవ సభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల మీద ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, గ్రామాలలో మీరు కూడా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళే అధ్యక్ష. ఉన్న రోడ్లను వేయకపోగా అసలు రోడ్లు లేనటువంటి ప్రాంతాలు ఇప్పటికి కూడా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులను ఆడ పోయి కూర్చునేది ఉందా నీకు అధ్యక్ష? అధ్యక్ష, ఇవన్నీ సరిగ్గా చేసి ఉంటే మేమెందుకు అడుగుతాం అధ్యక్ష? ఇలా వీళ్ళు చేయకనే కదా మేము అడుగుతున్నాము. అడిగేదానికి కూడా సరిగ్గా జవాబు వాళ్ళు ఇచ్చినుంటే ఈ గతి రాకపోవు కదా అధ్యక్ష. ఒకటే మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష, మంత్రి గారు అయితే చాలా క్లియర్గా చెప్పినారు, మేము ఇప్పటిదాకా చేయలేని మాట వాస్తవం, ఫర్దర్గా మేము చేస్తామని. మీరు అధ్యక్ష ఒక్కటి ఆలోచించండి అధ్యక్ష, గ్రామ పంచాయతీ నిధులను కూడా ఒక సర్పంచ్కు ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాసినటువంటి 10 సంవత్సరాలు ప్రభుత్వం అధ్యక్ష. గ్రామ పంచాయతీ సర్పంచులను నిమిత్త మాత్రులుగా చేసినారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలో ఉండే సర్పంచులు కనీసం ఒక కరెంటు బల్బ్ వేయలేని పరిస్థితి తెచ్చినారు గ్రామాలలో. మనం అందరం చూస్తున్నాం. అది గ్రామ పంచాయతీల యొక్క అధోగతి పాలు పట్టించిండ్రు. ఈరోజు ఇంకా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? చేస్తాము చేయబోతున్నాము అని చెప్తుంటే వినండి. మీకన్నా కనీసం ఎట్లా కావాలో అడగండి గ్రామ పంచాయతీలకు. అది చెప్పడం లేదు, కేవలం అంటే అయిపోయిందా మాకు రావా అట్లా చెప్పడం? అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఇప్పుడైనా పర్వాలేదు, గ్రామ పంచాయతీలకు ఉండేటువంటి అధికారాలను తిరిగి ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, సీతక్క గారిని నేను కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే గ్రామాలలో ఒక కరెంటు బల్బు కూడా కొనలేనటువంటి పరిస్థితులను చట్టం తెచ్చిండ్రో మరి ఏం చేసిండ్రో కాంట్రాక్టర్కి ఇచ్చి ఇప్పటిదాకా వాళ్ళు గ్రామ పంచాయతీలలో దిష్టి బొమ్మలాగానే సర్పంచులు మిగిలిపోయినారు అధ్యక్ష. వాళ్ళకి ఏ హక్కులు లేవు, ఏ డబ్బులు లేవు, ఏం లేకుండా ఉన్నది. కాబట్టి మీరు రోడ్లు వేసేదానితో సహా గ్రామాలకు ఇవ్వాల్సినటువంటి వచ్చేటువంటి నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నా. ఎందుకంటే
గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీలకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి వాటాను గ్రామాలకు వచ్చేటువంటి ఏదైతే వాళ్లకు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి అమౌంట్ ఉందో డైరెక్ట్గా వాళ్ళకే గ్రామ పంచాయతీలకు ఇవ్వమని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. గ్రామాలలో రోడ్లు కూడా ఎప్పటి వరకు పూర్తిగా చేయాలని మీరు నిర్ణయించారో మాకు చెప్పితే మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు చెప్పడానికి వీలైతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మంత్రి గారిని ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, ఎంత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పంచాయతీరాజ్ రోడ్లు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పమని మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, మంత్రి గారు. అధ్యక్ష ఇంకెవరైనా? అధ్యక్ష ఇందాక ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ ఎవరే కదా అధ్యక్ష. డాక్టర్ వంశీకృష్ణ గారు లేవనెత్తినటువంటి మినిస్టర్ చేసిండ్రు, క్వశ్చన్ ఎవరే కదా. ఎవరైతే సిగ్నేటరీ చేసి ఉంటుందో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది, మీకు తెలుసు సార్. నేను మాట్లాడినాక మళ్ళీ వాళ్ళని మాట్లాడండి మేడం. సార్ ఇందాక వంశీకృష్ణ గారు లేవనెత్తినటువంటి అంశం నల్లమల్లకు సంబంధించింది సార్. అధ్యక్ష, మానవ వికాసానికి సమాజ అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు సార్. రోడ్లు లేనటువంటి గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంటుంది, అభివృద్ధి ఎంత వెనుకబడేయబడుతుంది అనడానికి నేను పుట్టినటువంటి ఆదివాసీ గూడాలు, పల్లెలు, తండలు, మామూలుగా అటవీ ప్రాంతాల పరిస్థితి మాకు తెలుసు. ములుగు కానీ, నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, నేను నిరంతరం పర్యటన చేస్తున్నటువంటి అచ్చంపేట కానీ. కాబట్టి అలాంటి గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి 4 సంవత్సరాలలో 12,000 కోట్లతోటి 17,000 కిలోమీటర్ల వరకు రోడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది సార్. ఇప్పటికీ ఈ ఏడాది సిఆర్ఆర్ కింద 2,311 కోట్ల రూపాయలను మంజూరు చేసి 2,400 కిలోమీటర్ల నిర్మాణం కోసం టెండర్లు వేసే ప్రాసెస్లో ఉన్నాయి సార్. కొన్ని టెండర్లు కూడా అయినాయి, కొన్ని వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది. రాబోయే రోజులలో ఇందాక మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, వంశీకృష్ణ గారు కానీ లేవనెత్తినటువంటి రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా మరి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. 11,000 కిలోమీటర్లను రోడ్ల నిర్మాణం చేస్తాం. అదేవిధంగా తొందరలోనే 1,200 కిలోమీటర్లకు సంబంధించినటువంటి కొత్త రోడ్లను కూడా చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకున్నాం సార్. ప్రతి గ్రామం నుంచి, గ్రామ పంచాయతీ నుంచి బీటీ రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. లాస్ట్ మంత్లో సీసీ రోడ్ల కోసం కూడా 324 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. గత మార్చి నెలలో 600 కోట్ల రూపాయలను కూడా సీసీ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్ఆర్ కింద కూడా మరి ఎంఆర్ఆర్ కింద కూడా 1,150 కోట్లను తొందరలోనే మంజూరు చేస్తాం సార్. మొన్న వర్షాలకు దెబ్బతిన్నటువంటి రోడ్ల కోసం కూడా 50 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి తొందరలోనే ఆ రోడ్లను నిర్మాణం చేపడతాం. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ హయాంలో 2,200 కోట్లు మాత్రమే వారు మంజూరు చేయడం జరిగింది సార్. ఆ రోడ్లన్నీ గుంతలుగా ఉండడంతో ఇప్పుడు మేము తీసుకుంటా ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన. కాబట్టి అచ్చంపేట కూడా ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఏరియా, ఇది ట్రైబల్ ప్రాంతాలన్నీ కూడా మేమందరం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ. కాబట్టి ఈ వైల్డ్ లైఫ్ ఉండడంతో ఇటు మా ఏటు నాగారం ఏరియా కావచ్చు, అటు కవ్వాల్ ప్రాంతం కావచ్చు, ఇటు మరి అచ్చంపేట టైగర్ జోన్లో కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి 100 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఆదివాసీ గూడాలకు రోడ్డు రవాణా వేయడానికి ఆటంకంగా కూడా మారుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని పెట్టి వీటికి కూడా సకాలంలో ఈ చెంచు పెంటలకు కూడా పర్మిషన్ వచ్చి రోడ్లు వేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్ని రోడ్లకు ప్రతి జీపీ నుండి మండల కేంద్రానికి, ప్రతి హాఫ్ స్టేషన్ నుంచి గ్రామ పంచాయతీకి రోడ్ల నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం సార్.
అధ్యక్ష, గౌరవ మంత్రి గారు మరి వెంటనే చేపడతామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక చిన్నది అధ్యక్ష, మండల హెడ్ క్వార్టర్లలో రోడ్లు కంజెస్టెడ్ అయిన అధ్యక్ష, జనాభా పెరగడం వల్ల ఆ పోయే రహదారులు బాగా కంజెస్టెడ్ అయినాయి. కాబట్టి ఒక్క రిక్వెస్ట్ గౌరవ మంత్రివర్యులకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో 4 ట్రాక్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ చాలా బాగుంటుంది అధ్యక్ష. ఇది 4 ట్రాక్ రోడ్డును ఆ మండల హెడ్ క్వార్టర్లో అటువైపు ఇటువైపు 2 కిలోమీటర్స్ ఆ మండల హెడ్ క్వార్టర్ దాటినాక కూడా దానికి అప్రోచింగ్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ జామును నివారించాలంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్ 4 ట్రాక్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్తో వేయాలని గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ చాలు తీసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 475 మున్సిపాలిటీలలో పారిశుద్ధ కార్మికుల క్రమబద్ధీకరణ మందుల సామెల్. ఈ ప్రశ్నను చివరిలో తీసుకోబడుతుంది. క్వశ్చన్ నంబర్ 445 గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లింపు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ శాఖ మంత్రి గారు. మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష, 2024 నవంబర్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచులకు చెల్లించే బిల్లుల మొత్తం 691,93,00,000 సార్. బి ప్రశ్నకు లేదండి, సి ప్రశ్న త్వరలో చెల్లించడం జరుగుతుంది సార్. గౌరవ సభ్యులు తన్నీరు హరీష్ రావు గారు. సార్, ఈరోజు